నమస్తే. తెలంగాణలో వ్యవసాయ రంగం ఎట్లా ఉన్నది? గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఫలితం ఎట్లా ఉన్నది? ఈ ప్రభుత్వం ఈ 2.5 ఏళ్ల కాలంలో చేసిందేమిటి, ఇంకా చేయాల్సిందేమిటి? ఈ విషయాల గురించే మాట్లాడదు. మన దగ్గర తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి రవీందర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. తెలంగాణలో రైతుల ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉన్నది? రైతుల పరిస్థితి ప్రస్తుతం రోజు మనం మీడియాలో చూస్తే ఎట్లున్నది అనేది ప్రత్యక్షంగా అందరికీ కనబడుతుంది. పండించిన పంట ఎంత కష్టపడి పండియాలనో పండించిన పంటను కొనుగోలు చేసేటువంటి దుస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు. కళ్ళాల మీద, రోడ్ల మీద, కొన్ని హైవే రోడ్ల మీదనే, అసలు కళ్ళాలు కూడా లేకుండా హైవే రోడ్ల మీదనే పోసుకుంటున్నటువంటి పరిస్థితి. రైతులు వాళ్ళు పండించిన పంటను అమ్ముకోవడానికి వారం రోజులు 10 రోజుల పాటు తిరగాల్సిన పరిస్థితి. అంటే కళ్ళాల మీదనే ఉన్నాయి. రెండోది, వాతావరణ శాఖ ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పుడు 3 రోజుల వర్షాలు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తుంది. ఒకవేళ కళ్ళాల మీదనే వర్షాలు పడి కొట్టుకపోతే వాటికి దిక్కు దిశ లేనటువంటి పరిస్థితి. పండించిన పంటలు ఇతరత్ర ఉన్నాయి. అసలు అంటే రైతు కష్టం చేసిన కష్టానికి చివరికి ఇంట్లోకి వచ్చే టైంకి కళ్ళాల మించెలి పోయేటువంటి పరిస్థితి మొన్న పడ్డ అకాల వర్షాలలో మనం ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి ప్రభుత్వము దీనికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు, ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది 8,000 కొనుగోలు కేంద్రాలని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని మంత్రి గారు చెప్పిండు. కానీ ఈ రోజుకి కూడా 6,400 కొనుగోలు కేంద్రాలే ప్రారంభమైనాయి. ఇంకా 1,500-1,600 సెంటర్లు ఇప్పటికీ ఓపెన్ కాలే. ఈ సెంటర్లు ఓపెన్ అయిన వాట్లల్లో కూడా సక్రమమైన కొనుగోలు జరగట్లేదు, ఇన్ టైంలో జరగట్లేదు. దానికి 2-3 కారణాలు. ఒకటి, గన్ని బ్యాగుల కొరత ఉన్నది. రెండోది, లారీలు ఇన్ టైంలో సెంటర్కు వచ్చి మళ్ళీ రైస్ మిల్లర్లకి తీసుకుపోకపోవడం. అదేవిధంగా రైతులకు ఇవాళ వర్షాలు వస్తే కనీసం టార్పేట్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కొనుగోలు కేంద్రాల నిర్వహణ కూడా సరిగ్గా లేదు. వీటిని మానిటరింగ్ చేయడం కూడా ప్రభుత్వం సక్రమంగా చేయట్లేదు. మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి అంటాడు. కానీ ఆచరణలో ఏంటి? సీజన్ ఇప్పటికే 15 రోజులు అయితే అయిపోతుంది, కానీ ఆచరణలో అది కనబడట్లేదు మనకు. మంత్రి గారు అన్న మాటకి ఆయన ఆచరణకి చూస్తే ఇంకా సీజన్ అయిపోయే టైంకి కూడా కొనుగోలు కేంద్రాలే ప్రారంభించకపోతే. కానీ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వము రైతు డిక్లరేషన్ ఒకటి వారు చెప్పిన మాట, అందులో వాళ్ళ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది ఇప్పటి వరకు? రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ను పోల్చుకుంటూ వాళ్ళకంటే బెటర్గా మేము రైతులకి లబ్ధి చేకూర్చేటట్టు మా ప్లాన్ ఉంటుంది అనేది అన్నారు. కానీ ఆచరణలో చూస్తే, ఇవాళ ఆచరణలో చూస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఈ 2.5 ఏళ్లలో ఒక్కటి ఏంటి? రుణమాఫీ కూడా 60% మాఫీ చేసిండ్రు. అదేమిటి, ₹1,00,000 ఉన్న వరకు అంత మాఫీ అన్నారు కదా? అందరికీ మాఫీ చేస్తామన్నారు. అందరికీ మాఫీ చేసే దాంట్లో 60% మాఫీ అయింది. 40% ఇప్పటికీ రుణమాఫీ పెండింగ్లో ఉంది. ఇది మొత్తం రైతులకు అందరికీ మాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. అది కూడా కాలేదు. ఇక రెండోది, పంటల కొనుగోలు ప్రాబ్లం లేకుంటున్నాడు. నేను ఇందాక మాట్లాడినట్టు పంటల కొనుగోలు ఎంత నరకం అనుభవిస్తాలనేది ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది. అదే రకంగా మనకు బోనస్ ఇస్తామన్నారు. రైతులు పండించిన పంటలకి ఒక 6 రకాల పంటలకి బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. 6 రకాల పంటలలో ఒక్క వరికి మాత్రమే ఇవాళ బోనస్ ఇస్తాను. వరిలో సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తాను. మిగతా 5 రకాల పంటల్ని పక్కన పెట్టేసిండ్రు. దొడ్డు వడ్లను పక్కన పెట్టేసిండు. ఇవాళ రైతాంగం పండించే పంట ఎక్కువ దొడ్డు రకమే, దానికి ప్రోత్సాహం లేదు. ఈ బోనస్ అనేది పక్కన పెట్టేసిండు. అదే రకంగా 4 పంటలకి మద్దతు ధరను ఈ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర
నిర్ణయిస్తామని చెప్పి 4 రకాల పంట 4 రకాల పంటలకు చెరుకు, మిర్చి, పసుపు, అదేవిధంగా ఎర్రజొన్నలు, ఈ 4 రకాల పంటలకి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తుందని చెప్పి హామీ ఇచ్చిండ్రు. కానీ ఈ రోజుకి ఆ హామీ ఊసెత్తట్లేదు. వాటిని ఎవరు, ఏ మంత్రి, ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడట్లేదు. అదేవిధంగా రైతు భరోసా కూడా 2 సంవత్సరాలు డిలే చేసి అప్పుడు కూడా హామీ ఇచ్చింది ఎంత, వాళ్ళు పంటకి 7,500 రూపాయల చొప్పున రైతు భరోసా కల్పిస్తామని చెప్పిండ్రు. అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు. కానీ ఇప్పుడు ఈ పంటకి ఇచ్చేది 6,000 రూపాయలు ఇస్తాండ్రు ఈ సీజన్లో. ఎకరానికి 6,000 చొప్పున ఇస్తున్నారు. అది 2.5 సంవత్సరాల తర్వాత. అంటే ఇచ్చిన హామీలన్నిటినీ పక్కన పెట్టేస్తాండ్రు. ఇది స్పష్టంగా ఏ కిందికి పోయి మామూలు సాధారణ ఏ రైతును అడిగినా చెప్తాడు. రాజకీయ నాయకులను అడిగితే ఎవరి పార్టీకి వాళ్ళకి అనుకూలంగా చెప్తారు. కానీ ఇక్కడ మీరు ఇంతకుముందుకు ఒక మాట అన్నారు, ధాన్యం కళ్ళాలోనే ఉన్నది, కొనడం లేదు అని అన్నారు. మీరు డిక్లరేషన్ అడగడానికి ముందు నేను ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో మద్దతు లేదు, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నది అనే ఒక అంశం కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నది. ఓకే, ఇది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బంది ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇబ్బంది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేయి. ఇప్పుడు మూసీ నది ప్రాజెక్టు కోసము మాకు అనుమతులు కావాలని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, మంత్రుల దగ్గరికి చెప్పులు అరగేటట్టు తిరుగుతాడు కదా ముఖ్యమంత్రి గారు. ఎవ్వరు అడగని మూసీ నది ప్రాజెక్టుని సుందరీకరణ చేస్తానంటాడు. ఎవరు అడగని అంటే ఎవ్వరు అడగలే, ఏ ప్రజలు కోరుకోలే. మూసీ నది సుందరీకరణ కావాలని ఎవరు కోరుకోలే. మూసీ నదిని బాగు చేయడంలో, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మునగ లేకుండా చూడడం అనేది అది అవసరం. కానీ మిగతా అన్ని పక్కన పెట్టి ఇవాళ 1,000 కోట్ల రూపాయలు పెట్టి మూసీ నది సుందరీకరణ చేస్తానంటారు. మిగతా అన్ని ఏం పక్కన పెట్టిండు, విద్య ముందలేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు డిక్లరేషన్ రకరకాల హామీలు, మిగతా వాళ్ళకి ఇచ్చినవి ఒక భాగం, రైతులకు ఇచ్చిన హామీలే ఒక 5-6 రకాలమే హామీలన్నింటినీ కూడా దేన్ని నెరవేర్చకుండా వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ఈ మూసీ నది లాంటి ప్రాజెక్టులు తీసుకురావడం, లేకపోతే ఆ సిటీ ఫ్యూచర్ సిటీ తీసుకొస్తానని చెప్పడం, ఇవి కడుపు నిండిన తర్వాత మనం ఎట్లా చేసినా బాగానే ఉంటుంది డ్యాన్స్ వేస్తే. కానీ మన కడుపులో కాలుతుంటే ఏదో ఒకటి ముందు తినాలి కదా, అది తినడానికి పెట్టాలి కదా. రైతులకు కావాల్సిందేంది? వాళ్ళ రైతులు పండించే పంట అంత ఈజీగా ఆరుగాలం కష్టపడడానికి మనం కిందికి పోయి చూస్తే అసలు పెట్టుబడికి తగ్గట్టుగా ఉత్పత్తి రావట్లేదు. పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఒకప్పటికి ఇప్పటికీ రసాయనిక ఎరువుల వాడకం పెరిగింది. రసాయనిక ఎరువులు సరిపోయేంత ఎరువుల సరఫరా కూడా ప్రభుత్వం చేయలేకపోయింది. సరే, దాన్ని కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాల్సింది, చేయట్లేదు. కేంద్రంలో రాష్ట్రం బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని అంటారు, కాంగ్రెస్ని బీజేపీ అంటారు. ఇన్ టైంలో సరఫరా చేయరు. ఇన్ టైంలో సరఫరా చేయకపోవడం వల్ల సరైన దిగుబడి రాదు పంటకి. ఈ దిగుబడి వచ్చే టైంకి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మనం పోయి చూస్తే తెలంగాణ ప్రాంతంలో సగం గ్రామాలలో భార్య భర్త ఇద్దరు పోయి పంట కావాలి ఉండాల్సిన పరిస్థితి, కోతుల కావాలి. ఇది ఒక పెద్ద సమస్య. రేపు రానున్న రోజులలో రైతాంగానికి ఇది ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే ఒకప్పుడు కోతులు జనరల్గా పండ్లు, ఇట్లాంటి తోటలు, వీటి మీద పడేది. కానీ ఇప్పుడు వరి కంకుల్ని కూడా ఎందుకు ఈ సమస్య వచ్చింది? రీజన్ ఏంటంటే చాలా పెద్ద పెరుగుతుంది. ఎందుకు పెరుగుతున్నాయి? కోతుల సంఖ్య పెరుగుతుంది. నిరోధించే పరిస్థితి లేదు. ఇప్పుడు కోతులు నిరోధించాలంటే ఏ రకంగా నిరోధించాలి? జంతు సంరక్షణ, దానికి మళ్ళీ సెంటిమెంట్లు అడ్డం వస్తాయి. కోతులు దేవునితోటి పోల్చే పరిస్థితి వస్తుంది. ఇది ఇట్లాంటివి ముందుకు వస్తుంటాయి. ఇప్పుడు కుక్కల్ని నివారించడం, పట్టణంలో గ్రామంలో కుక్కలు పెడదాం, అడవిలోకి పోతే కోతల పెడదాం. ఇది ఒక పెద్ద టాస్క్. కారణం ఇప్పుడు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట అన్నారు. అవును, వానలు గురవాలే, కోతులు అడవిలో అన్నాడు కదా, చెప్పిండు. ఆ ప్రయత్నం ఫలించి కొంత ప్రయత్నం జరిగింది. అప్పట్లో ప్రయత్నం చేయడం కోసం ఆయన హరితహారం అనే కార్యక్రమాన్ని పెట్టిండు. చెట్లు నాటాలి, మొక్కలు నాటితే, చెట్లు నాటితే అవి కోతులు అక్కడికి పోవాలి, అప్పుడు రైతులకు నష్టం జరగొద్దు అనేది పెట్టిండు. కాకపోతే ఆచరణలో కొన్ని ఫెయిల్యూర్స్, అప్పుడు జరిగిన దాంట్లో కూడా ఫెయిల్యూర్స్. అంటే ఇప్పుడు రోడ్డు మీద లేదు, స్కూళ్ళల్లో చెట్లు నాటుతా అంటారు.
ఒక సంవత్సరం నాటిన చెట్లు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మనం హైవే రోడ్డు మీద పోతుండదు. ఎక్కడ నాటాలో ఇప్పుడు అడవి కూడా ఎవరు పెంచిళ్ళు అడవి? నేను మన చిన్నతనంలో చూస్తే ఎవరు పెంచని అడవి, సహజ సిద్ధంగా పెరిగిన అడవి. సహజ సిద్ధంగా పెరిగిన అడవిని ఎవరు నాశనం చేసిండ్రు? నాశనం చేసేది ఎవరు నాశనం చేసిండ్రు అంటే వెంటనే గుర్తుకొచ్చేది గొర్రెల కాపర్ల మీదకి లేకపోతే పశువుల కాపర్ల మీదకి డైవర్ట్ అవుతుంది. ఇది వాళ్ళు అడవికి మేపుకోవడానికి పోతారు కాబట్టి వీళ్ళు వాళ్ళ పంట అడవి నాశనం చేస్తాను. కానీ అసలు 4 కాళ్ళ మేకలు కాదు 2 కాళ్ళ మేకలు నాశనం చేసేది అడవిని. ఎట్లా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా అడవి ధ్వంసం అవుతుందా? ఫారెస్ట్ వాళ్ళు ఇవాళ ఒక గొర్రెల కాపరో ఒక మేకల కాపరో పోతే వాని గొడ్డలు గుంజుకొని సెల్ ఫోన్లు గుంజుకొని నానా చిత్రహింసలకు పెడతా ఉండ్రు. మొత్తం ఫారెస్ట్ చుట్టూ స్ట్రెంచింగ్ కొట్టి పెద్ద పెద్ద గోడలు పెడతాను. ఇప్పుడు మేడ్చల్ ఈయనే మన సిటీ పక్కన మేడ్చల్ రావల్కోల్ దగ్గర అసలు ఫారెస్ట్లో పోవడానికి అవకాశం లేకుండా అంత బందోబస్తు నిర్వహించే దగ్గర ఫారెస్ట్ ఎట్లా జరిగిపోతుంది? మళ్ళీ అక్కడ మొక్కలు వేస్తానని పెంచుతాను. ఇట్లాంటి వైఫల్యాలు అందులో ఉన్నాయి. అది వేరు పార్ట్. కానీ అంటే ఒక చిత్తశుద్ధితోటి ఏది చేసినా దాంట్లో వచ్చే నష్టాలు ఎట్లున్నాయి, లాభాలు ఏ మేరకు ఉన్నాయి, వచ్చే ఆటంకాలు ఏంటి, ఒక స్పష్టత ఉండి ఆ మేరకు ప్రయత్నం చేయాలి, ప్రయోగాలు చేయాలి. అప్పుడు ఉపయోగపడతాయి తప్ప కోతులు పోవాలంటే ఇప్పుడు పోలే ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు ఊర్ల మీదకి పంటల మీదకి అసలు ఇది రేపు రానున్న రోజులలో ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ అంటే మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలో కొన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు నన్ను గెలిపిస్తే కోతుల బెడద లేకుండా చేస్తాననేది ప్రధానమైన హామీ ఇచ్చి కర్మేషన్లు. నేను ఎక్కడ కరీంనగర్ జగిత్యాల జిల్లా నుంచి ఒక సోషల్ మీడియాలో చూసిన ఒక సర్పంచ్ గెలిచినాక వారం రోజులలో కోతుల నివారణ అన్ని పట్టించి అడవిలో పంపించాడు. ఎంతమంది అట్లా చేస్తారు? అవి పోతే అడవిలోకి పోతే ఎంతసేపు ఉంటాయి? కానీ దానికి పెద్ద పకడ్బందీ ప్రణాళికనే తయారు చేయాల్సి వస్తుంది. పకడ్బందీ ప్రణాళికగా దానికి కావలసిన ఆలోచన లేదు. ఇప్పుడు ఉన్న కోతులను రాకుండా చేయడం, అడవికి సాగనంపడం ఒక భాగం. కానీ పెరిగే ఉత్పత్తిని కూడా తగ్గించాలిగా. అవును, పెరిగే ఉత్పత్తిని, కోతుల ఉత్పత్తిని తగ్గించాలి కదా. మరి తగ్గించడానికి కావాల్సిన ప్రణాళిక కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా. అది అట్లాంటిది ఏది ఆలోచించట్లేదు. అదొక్కటే కాదు, ఇప్పుడు పంటలు ఇవాళ రైతాంగం, వ్యవసాయ రంగం, రైతులు ఆత్మహత్యలకు గురయ్యే పరిస్థితికి రావడానికి రైతులు నష్టపోతారు. కారణం ఏంది? ఒకటి విత్తనాల నకిలీ విత్తనాలు కావచ్చు, లేదా రకరకాల కారణాలు ఒకటి. రెండోది రసాయనిక ఎరువుల వాడకంతో పెట్టుబడులు పెరిగినాయి, భూసారం దెబ్బతింది దాంతో. ఇవన్నీ అదేవిధంగా ఒకప్పుడు పంటలు రకరకాల పంటలు వేసేది, గ్రామీణ ప్రాంతాలలో ప్రజల అవసరాలకు తగ్గట్టైన పంటలు వేసేది. పప్పు దినుసులు, నూనె గింజలు ఇట్లాంటి పంటలు వేసేది. ఇప్పుడు వాటర్ సోర్స్ పెరిగిన తర్వాత గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రాజెక్టుల నిర్మాణము, కొంత వాటర్ సోర్సు తెలంగాణ రాష్ట్రంలో పెరిగింది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా అందరం ఒప్పుకోవాల్సిన నిజం. కాబట్టి ఆ వాటర్ సోర్సు పెరిగిన వాటర్ సోర్స్కి అనుగుణంగా రైతాంగం అంతా వరి వైపు డైవర్ట్ అవుతారు. ఈ వరి వైపు డైవర్ట్ కాకుండా మొత్తం రైతాంగం వరి ఎంత అవసరమో, మన రాష్ట్ర అవసరాలకు ఎంత అవసరం, మనం ఎంత ఎగుమతి చేయగలుగుతామో అనేది మన దగ్గర లెక్కలు ఉండాలి. అదేవిధంగా మిగతా పప్పు దినుసులు ఇవాళ వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాను, నూనె గింజలను, నూనెల్ని బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాను. వాటిని అన్నింటిని నిరోధించాలంటే రైతులను అటువైపు డైవర్ట్ చేయాలి. కానీ ఒక మాట ఇక్కడ ఇవాళ పేపర్లో వచ్చింది, మీరు గమనించడం లేదు. 2014 తర్వాత వ్యవసాయ రంగ ప్రణాళిక దెబ్బతిన్నది అని అన్నారు. అంటే అది ఇప్పుడు వ్యవసాయ రంగ ప్రణాళికే లేదు. ప్రణాళిక అనేది వ్యవసాయ రంగ ప్రణాళిక ప్రభుత్వం పెట్టే ప్రణాళిక. అధికారులు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రణాళిక పెట్టాలి. కాబట్టి పాత రికార్డ్స్ ఇస్తారు. పాత రికార్డ్స్లో ఏమేమి ఉన్నాయి, ఈ పెరిగిన ఏంటి, తరిగిన ఏంటి, డాటా లెక్కలు మారుస్తారు. ఇది ప్రణాళిక కాదు. ప్రణాళిక అనేది వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నిపుణులు, కొంతమంది రైతులు వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వారికి ఏం అవసరం, రైతుల నుంచి డిమాండ్ ఏముంది, ప్రజల డిమాండ్ ఏముంది, వినియోగించడానికి ప్రజల డిమాండ్ ఏమున్నది, రైతుల డిమాండ్ ఏమున్నది, ప్రభుత్వం నుంచి ఏం ఆదుకోవాలి, ఏం చేయాలి అనేది ఉండాలి. ఇప్పుడు సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నావు, సన్నవడ్లతో పాటు ఇవాళ పప్పు దినుసులకి అదేవిధంగా నూనె గింజలకి బోనస్ ఇచ్చి ప్రోత్సహించు.
అట్లాంటివి చేయాలి, ఆ ప్రణాళిక చేయాలి. అట్లాంటి ప్రణాళిక అసలు పంట మార్పిడి సిస్టమ్ అనే దాన్నే ఇవాళ శాస్త్రవేత్తలతోటి ప్రయత్నం చేయడమే చేయట్లేదు. వ్యవసాయ అధికారులు కూడా ఏదో ఎప్పుడు పోతారంటే ఏదన్నా అకాల వర్షం పడ్డది లేదు ప్రభుత్వం లెక్కలు తీయమన్నది పోతాండ్రు గ్రామ పంచాయతీ కార్యాలయంలో కూర్చొని ఎక్కువ శాతం కొంతమంది నిజాయితీ గల ఆఫీసర్లు, కొంతమంది చేళ్ళు చిలకలు పట్టుకొని తిరిగే వాళ్ళు, రికార్డు చేసే వాళ్ళు ఉన్నారు, అందరినీ నేను అనడం లేదు. కానీ ఒకే దగ్గర కూర్చొని రైతులను పట్టాదారు పాస్ పుస్తకాలు చెప్పమని నువ్వేం పంటలు వేసినావు, ఎంత వేసినావు, ఇది రికార్డు చేస్తాను. ఫీల్డ్కు పోయినప్పుడు వేరే వస్తుంది. ఫీల్డ్కు పోయి ఆ మానిటరింగ్ కూడా చేయగలగాలి. ప్రభుత్వం యంత్రాంగము, మంత్రి నుంచి వెళ్ళి అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, వ్యవసాయ శాఖ అధికారులు అందరికీ కూడా ఒక స్పష్టమైన ప్లాన్ ఉండాలి. యాసంగికి ఏంటి, ఖరీఫ్కి ఏంటి, రబీ సీజన్కి ఏంటి, ఏ సీజన్లో ఏ పంటలు పండిస్తే రైతుకు లాభం ఉంటుంది. ప్రణాళిక లేకుండా ఎట్లా పని చేస్తారు ఉంటుంది కదా. ఉంటుంది, ప్రణాళిక లేదంటలేను, కానీ ఉపయోగపడే ప్రణాళిక కావాలి. ప్రణాళిక అనేది నువ్వు ప్రణాళిక ఉంటే ఇప్పుడు ఈ ప్రణాళిక పంటల కొనుగోలుకు సంబంధించి ప్రణాళిక లేదా, ఉన్నది కదా. కానీ వీళ్ళనేది ఏంటంటే ప్రభుత్వం ఇందాక మనం అనుకున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు ఒకటి, రెండోది మీరు అంటున్నది బడ్జెట్ లేదు, వచ్చినది కూడా గత గవర్నమెంట్ చేసిన అప్పులకి మేము పే చేయాల్సి వస్తున్నాం, ఇది వీళ్ళు పదే పదే అంటున్నారు. అవును, బడ్జెట్ లేదు కదా. బడ్జెట్ లేకుండానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు, ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది అనే కనీస అవగాహన లేకుండానే ఇన్ని రకాల హామీలు ఇస్తారా? ఇవ్వచ్చు అట్లా అంటే మోసం చేయడమే కదా. నీకు తెలియక చేస్తే పొరపాటు, కానీ తెలిసి చేస్తే తప్పు. గత ప్రభుత్వం అప్పులు చేస్తుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేసినావు కదా, అప్పులు చేయొద్దని విమర్శలు చేసినావు కదా. అప్పులు చేసినప్పుడు ఆ అప్పుల్ని తీర్చడానికి కానీ ఇంకా కొత్తవి నేను అమలు చేయడానికి కానీ నా దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి ఏందనేది ఒక ప్లాన్ ఉండాలి కదా. అది లేకుంటేనే ఉచిత హామీలన్నీ ఇచ్చుకుంటా ఇవాళ ఏ హామీ నెరవేర్చకుండా ఎవడు అడిగితే వాళ్ళను రాజకీయ టార్గెట్ చేసి మాట్లాడుకుంటా పోతే ఎంతకాలం. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని మంచి పథకాలు, ఇప్పుడు రైతు భరోసా ఇచ్చిండు, వాటర్ సోర్సు కొన్ని చోట్ల వాటర్ సోర్స్ పెరిగింది, ఈ రైతు బంధు ఇచ్చిండు, ఇట్లాంటివన్నీ చేసిండు. ఇన్ని చేసినా కేసీఆర్ని ఓడించిండు ప్రజలు. ఎందుకంటే ఎందుకు ఓడిపోయినా చేసిండు. మీరు ఇప్పుడు ఇన్ని ఇచ్చినా ఓడించిన అన్నారు కదా, ఎందుకు ఓడించినట్లు? ఇన్ని చేసిండు, కానీ ప్రజలకి భూమి అనేది ఒక కీలకమైన హక్కు. భూమి అనేది ధరణి తీసుకొచ్చిండు. ధరణి తీసుకొచ్చి ఇవాళ మీరు ఏ గ్రామానికి పోయి మీరు డైరెక్ట్ సర్వే చేయండి. ప్రతి గ్రామంలో మినిమం 20-30 మంది రైతులకి భూ సమస్యలతోటి బాధపడుతున్నారు ఈ రోజుకి. ప్రతి గ్రామం అంటే ఏదో సమస్య ఉంది. మినిమం 10-20 మంది అంటే వాళ్ళ భూమి వాళ్ళ కబ్జాలో ఉంటారు, రికార్డులో వాళ్ళు ఉండరు. అయ్యో, ఎవడు పరిష్కారం చేయాలి దీన్ని? ఎప్పుడో బ్రిటిష్ గవర్నమెంట్లో, నైజాం గవర్నమెంట్లో భూముల సర్వే చేసిండ్రు. మేము దాన్ని ఇప్పుడు ధరణి బాగలేదు అని భూభారతి తీసుకొస్తా అన్నావు. భూభారతి తీసుకొచ్చిన తర్వాత మారాలి కదా. 1% కూడా మారలే, ఎవరికి ఉపయోగం జరగలే. అంటే కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు పెడితేనే భూమి నష్టం జరుగుతూనే రైతులు ఓడించడానికి సిద్ధపడి ఓడించిళ్ళు. మరి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని ఎట్లా చూస్తారు ప్రజలు? అది ఇప్పుడు ఏమనకపోవచ్చు, ఆ ప్రజలు రైతులు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయకపోవచ్చు, నిరసనలు వ్యక్తం చేయకపోవచ్చు, పెద్ద ఎత్తున ఉద్యమం రాకపోవచ్చు. అది ఎన్నికల టైంలో రిఫ్లెక్ట్ కావచ్చు. నిన్న చూసిన ఎన్నికలలో, నిన్న 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలలో మనం చూసినాం. కొన్ని రాష్ట్రాలు సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ తమిళనాడులో సంక్షేమ పథకాలు పెట్టిళ్ళు, కేరళలో ఇవాళ దేశంలోనే అగ్రస్థానంలో ఆర్థిక పరిస్థితి ఉన్నదని చెప్పి చూపాడు. అసలు పేదరికం లేని రాష్ట్రంగా ప్రకటించిండు ముఖ్యమంత్రి. అట్లాంటి కేరళలో కూడా ఇలా ప్రజలు ఓడించిండ్లు, అదేవిధంగా తమిళనాడులో ఓడించిండ్లు. మరి అంటే ప్రజలు ఏ పార్టీ అయితే ప్రజలకు మేలు చేస్తుందో ఆ పార్టీని ఓడిస్తారా? ప్రజలు ఏ పార్టీ అయితే ప్రజలకు మేలు చేస్తారో వాళ్ళని ఓడించడం కాదు, అంతకంటే మెరుగ్గా కావాలని కోరుకుంటారు. అది మానవ సహజ లక్షణం. ఎవరమైనా ఏ రైతు నాకున్న అరెకరంలోనే నేను వ్యవసాయం చేసుకోనని కోరుకోడు. రెండోది రైతు కొడుకు
ఉద్యోగం చేయాలని రైతు కోరుకుంటాడు. నేను కష్టపడ్డా, నాలాగా ఎండలో నా పిల్లలు కష్టపడొద్దని ప్రతి రైతు కోరుకుంటాడు. నేను కూలీ చేస్తున్నా, నేను 100 రూపాయల కూలీకి పోతున్నా, నా కొడుకు కూలీ చేయొద్దు, చదువుకోవాలి, నా బిడ్డ ఉద్యోగం చేయాలి, లేకపోతే వ్యవసాయం చేసుకోవాలి అని ఆరాటపడతారు. అట్లా ప్రజలు కూడా వాళ్ళు ఉన్నదానికంటే బెటర్ కావాలని కోరుకుంటారు. తప్పేం కాదు. ప్రజలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతలో చేయకపోవచ్చు. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ కూడా పేదరికాలు నిర్మూలించినట్టు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత చేయకపోవచ్చు. 10 సంవత్సరాలు పరిపాలన కాబట్టి ఇంకా అంతకంటే బెటర్ అనే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్కు 2.5 సంవత్సరాలు టీఆర్ఎస్కి ఇదే వర్తిస్తుందా? టీఆర్ఎస్ కూడా వర్తిస్తుంది. టీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్రను సక్రమంగా పోషించట్లేదు. కేసీఆర్ గారు ఎందుకు? హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఉన్నారు. హరీష్ రావు కేటీఆర్ ఉన్నారు, కానీ హరీష్ రావు కేటీఆర్ మీద ఇంకా ప్రజల్లో విశ్వాసం కలగలే. తెలంగాణ ప్రజల్ని ఒప్పించి మెప్పించగలిగే విశ్వాసం ఇవ్వగలిగే నాయకుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ అనేది ప్రజలలో ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని మీరు ఉండంగానే, కేసీఆర్ ఉండంగానే ఇంకోళ్ళకి ఒప్ప చెప్తా అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. అదే కేసీఆర్ వచ్చి అసెంబ్లీ వేదికగా ఈ ప్రభుత్వం మేము గత ప్రభుత్వం చేసినాయి ఇవి చేసినాం, ఈ ప్రభుత్వం ఇవి చేయట్లేదని చెప్పి తన వాయిస్ను వినిపిస్తేనే కదా ప్రజలకి విశ్వాసం కలిగేది. అది చేయట్లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. రెండోది ఎన్నికల కోణంలోనే చూస్తాను. అంటే ఎన్నికలు వస్తే ఎన్నికల టైంలో బయటకు వెళ్తాం, బహిరంగ సభలు నిర్వహిస్తాం, ప్రజలకు ఎట్లా వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకత నేనే క్యాచ్ చేసుకుంటా అనే ఒక విశ్వాసం ఇవాళ ప్రతిపక్ష పార్టీకి కూడా ఉన్నట్టుగా కనబడుతుంది. అది ఎటువైపు పోతుందో చెప్పలేము. ఆ వ్యతిరేకత ఎటువైపు డైవర్ట్ అవుతుందో ఎవరూ ఊహించలేము. ఓకే, అంటే చివరికి ఎటువైపు పోతుందని మీరు అంతే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నాకే వస్తుంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేది వాస్తవం. పబ్లిక్ లో ఉందా వ్యతిరేకత? వస్తుంది ఖచ్చితంగా. ఈ 2 సంవత్సరాల కాలంలో తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే ఖచ్చితంగా కేసీఆర్కు పట్టిన గతి రేవంత్ రెడ్డి సర్కారుకు పడుతుంది, అలా ఏం అనుమానం లేదు. కాబట్టి దాన్ని ఇప్పటికైనా సరి చేసుకోవాలి. ఈ 2.5 సంవత్సరాలైనా సక్రమంగా పరిపాలన చేసే విధంగా ఇచ్చిన హామీల్ని, సంబంధం లేని వాటిని కాదు, ఉన్న అప్పులో బడ్జెట్ డబ్బులు లేదంటాను. ఎందుకు లేదు? డబ్బులు ఉండేయా? రెవెన్యూ, హైదరాబాద్ రెవెన్యూ అంతా ఎక్కడ పోతుంది? ఎందుకు? డబ్బులు లేదే కాంట్రాక్టర్లకు, పాత కాంట్రాక్టర్లకు 1000 కోట్ల రూపాయలు ఎట్లా సెటిల్మెంట్ చేసిండ్రు? డబ్బులు లేదే ఇవాళ 2వ ప్రాజెక్టు మెట్రో రైల్ ప్రాజెక్టు తీసుకొస్తానని ఎట్లా అంటారు? సెంట్రల్ గవర్నమెంట్ ఆధారపడి అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడి, ఇదే సెంట్రల్ గవర్నమెంట్ను రైతులకి ప్రజలకు ఉపయోగపడేటువంటి తక్షణ అవసరాలు తీర్చే వాటి మీద ఎందుకు ఫైట్ చేయవు? సెంట్రల్ గవర్నమెంటు నీకు సపోర్ట్ చేస్తలే అంటున్నావు కదా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు 2 రైళ్ళు వేసుకొని 4 రైళ్ళు వేసుకొని ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎందుకు ధర్నా చేయడు? ప్రధానమంత్రి మోడీ మీద ఎందుకు ధర్నా చేయడు? చేయాలి కదా. సపోర్ట్ చేయనప్పుడు, యూనియన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయనప్పుడు నువ్వు చేయాల్సింది ముఖ్యమంత్రిగా రిప్రజెంటేషన్ చేసినావు, అడిగినావు, ప్రయత్నం చేసినావు, అయినా సహకరించినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఐక్యం చేసి నువ్వు ఫైట్ చేయాలి కదా. అదే కదా ప్రతిపక్ష హోదాలోనే కదా. నువ్వు దేశవ్యాప్తంగా నీ ప్రతిపక్షమే కదా. రాహుల్ గాంధీని వీళ్ళు దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ మీద సవితి తల్లి ప్రేమ చూపెడతాడు మోడీ అని చెప్పి ఓ ప్రయత్నం చేయి. రేపు 10వ తారీఖు నాడు మోడీ గారు తెలంగాణకు వస్తాడు. దీనికి ముందు నువ్వు ఒక పెద్ద సభ పెట్టు, పెద్ద అజిటేషన్ చేయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సపోర్ట్ చేస్తలేదు, ఇన్ని రంగాలలో ఇట్లా చేయలేదని చెప్పి బహిర్గతం చేయి. ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయి. సెంట్రల్ గవర్నమెంట్ ఏ మోసాలు చేసిందో, ఏమేమి సహకరిస్తలేదో సెంట్రల్ గవర్నమెంట్ బోన్లో నిలబెట్టు. అప్పుడు ఖచ్చితంగా రేపు ప్రధానమంత్రి వస్తే ప్రధానమంత్రి దీని మీద సమాధానం చెప్పేటట్టుగా నువ్వు హైప్ క్రియేట్ చేయి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం గాడిలో పడిన మాట వాస్తవమేనా? అవును, వ్యవసాయ రంగం గాడిలో పడ్డది. సాగునీరు పెరిగింది. ఇది వాస్తవం. అంటే టీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ హయాంలో అది జరిగింది. కానీ వ్యవసాయ రంగం డెవలప్ అయింది, రైతు పలసపడ్డాడు. ఎట్లా? అదే అంటే వ్యవసాయ రంగానికి కావలసిన గతంలో ఉన్నటువంటి పెట్టుబడులు ఇప్పుడు పెరిగినాయి. ఇదొక పెద్ద సమస్య. ఒకప్పుడు ఇన్ని పెట్టుబడులు రైతుకు లేవు, ఈ ఒకే రకమైన పంట లేదు. ఇప్పుడు ఒకే రకమైన పంట పెద్ద నష్టం చేస్తుంది. రేపు వరి భూసారం దెబ్బతింటుంది, దీంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది, భూగర్భ జలాలు నష్టం జరుగుతాయి. ఇట్లాంటిది కూడా నష్టమే రైతుకు. ఎట్లా
ఒకేసారి ఒక పంటకు తెగుళ్ళు వస్తే దాన్ని ఎవరో నిరోధించే పరిస్థితి ఉండదు. ఇట్లా ఇవన్నీ ఒక ప్రణాళిక. మనకు ఒక పెద్ద నెట్వర్క్ ఉంది, వ్యవసాయ యూనివర్సిటీ ఉంది, అగ్రికల్చరు డిపార్ట్మెంట్ ఉంది, అందులో చాలామంది నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు ఇప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ వీసీ గారు జానయ్య గారు మొన్న మా రాష్ట్ర మహాసభకు వచ్చిండు, సెమినార్ పెట్టినాం. ఏమన్నారు? పంటల మార్పిడి మీద అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, బాగా మాట్లాడిండు. పంటల మార్పిడి వల్ల రైతులకు ఎట్లా ఉపయోగం జరుగుతుంది అనేది మంచి ఇన్ఫర్మేషన్. అట్లాంటి సలహాలు వీసీ కదా, అట్లాంటి సలహాలు తీసుకొని ఒక పకడ్బందీగా అమలు చేయాలి రైతులకి. ఆ అమలు చేయాలంటే రైతులు వాళ్ళు ఏం కోరుకుంటారు, ఇప్పుడు పప్పు దినుసులు ఇతర వైపు డైవర్ట్ చేయాలంటే కూలీలు కావాలి, పని ఎక్కువ ఉంటుంది, ఊర్పడము పని ఎక్కువ కానీ దాని మార్కెట్లో ధర ఉండి మళ్ళీ రైతుకు లాభం అనేది అది కూడా లేదు. అదే నువ్వు ప్రోత్సహించాలనేది నేను ముందు మాట్లాడిన, అదే ప్రోత్సాహం కావాలనేది అక్కడే. ఇప్పుడు దానికి ఎక్కువ పెట్టుబడి అయినప్పుడు అదనంగా అవకాశం ప్రభుత్వం నుంచి ఉన్నప్పుడు రైతులు ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతారు. ఎందుకు గారు, ఒకప్పుడు మన తెలంగాణలో పామాయిల్ అనేది లేదు, పామాయిల్ సాగు అనేది తెలంగాణ లేదు, ఇప్పుడు వచ్చింది, పెరుగుతున్నది. ఒకప్పుడు తెలంగాణలో విపరీతమైన పల్లి వేరుశనగ పండించేది, ఇప్పుడు తగ్గిపోతుంది. ఇట్లా మనం చూస్తే పంటలలో చాలా రకాల మార్పులు వస్తున్నాయి. అంటే వాటిని అవగాహన కల్పించి రైతుకు అవగాహన అర్థం చేయించి ప్రోత్సహించే ఒక ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ని ఏదో ప్లాన్ పేపర్ మీద పెడితే మళ్ళీ ఉపయోగం లేదు, ఆచరణలో పకడ్బందీగా అమలు చేయగలగాలి. అప్పుడు రైతుకు లబ్ధి జరుగుతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది. తెలంగాణలో మన రాష్ట్రంలో రైతుల విషయంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ వరంగల్లో ఒక సమావేశం రైతుల వారంటది రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర, పెట్టుబడి సకాలంలో ఇవ్వకపోవడం అనేది వారు వేస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ నుంచి వ్యక్తం అవుతున్న ఒక ప్రశ్న, వ్యవసాయ రంగం విధ్వంసమైంది అనేది ప్రశ్న. నిజంగా ఇందులో ఏది కరెక్ట్? వ్యవసాయ రంగం విధ్వంసం కావడం అనేది తప్పు. వ్యవసాయ రంగం విధ్వంసం కాలేదు. అది పంటల వ్యవసాయ రంగం ఈ ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వంలో రైతుకు సంక్షేమ పథకాలు పెట్టడంలో, నీటి సౌకర్యం కల్పించడంలో బెటర్గా ఉంది. అది ఎందుకు, అదేదో ఇప్పుడు కేసీఆర్ కూడా అవన్నీ చేసిండంటే కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇచ్చింది కాదు, దయాదాక్షిణ్యాలు ఏం కాదు. ఎందుకంటే కొత్తగా రాష్ట్రం, ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసి చేయకపోతే, రెండో టర్మ్ వచ్చిన తర్వాత కూడా చేయకపోతే నన్ను కూడా ప్రజలు విశ్వాసంలోకి తీసుకోరు, రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది, రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది, ఒక తిరుగుబాటు వస్తుంది, ఇది నష్టం చేస్తుంది అనేది ఆయన ఒక భయంతో చేసిండు. అదేదో ప్రేమ అనేది కాదు, కానీ చేసిండు. నువ్వు ఆ భయంతోటనే చెయ్యి, ప్రేమతోటనే చెయ్యి. ప్రభుత్వాలు రెండు రకాలుగా ఏదో ఒకటి, ప్రజలంటే భయం అన్న, ప్రజలు తిరుగుబాటు చేస్తారు, నాకు వ్యతిరేకత వస్తుంది అనే భయం ఉండాలి ప్రభుత్వానికి, లేదు ప్రేమతోటనే చేయాలి. రెండు రకాలు ఏదీ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే అది ప్రజలు ఎప్పుడు చూడాలని అప్పుడు చూసుకుంటారు. ఓట్లు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చైతన్యం మేరకు సరే దాన్ని రకరకాల డైవర్షన్ చేస్తారు, అదొక భాగం అయినా కూడా చూస్తారు. కానీ మీకు జాతీయ స్థాయిలో ఒక అవుట్లుక్ అవగాహన ఉంటుంది కదా, మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు తెలంగాణ వ్యవసాయ రంగం ఎట్లా ఉన్నది, ప్రభుత్వం ఏం చేయాలి? మిగతా రాష్ట్రాలతో పోల్చుకోవడం అంటే ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని దేశం మొత్తం ఒకే స్థితిలో మనం చూడొద్దు. అదే విభిన్నత ఉంటుంది. అంటే అవసరాలు, ఇప్పుడు నార్త్కు పోతే అక్కడ వాళ్ళు గోధుమలు ఎక్కువ ఉపయోగిస్తారు, తింటారు, వాళ్ళకి అవసరం అది. మనకిక్కడ వరి మన అవసరం. ఒకప్పుడు మనకిక్కడ కూడా జొన్న గడక తినేవాళ్ళు, జొన్న గడక సజ్జ గడక తినేవాళ్ళు. అప్పుడు అది వండియాలి. ఇప్పుడు వరి అవసరం ఉన్నప్పుడు వరి పండించాలి. కాబట్టి దేశం మొత్తం వ్యవసాయానికి ఒకే రకమైనటువంటి పరిస్థితులు ఉండకూడదు కూడా. కానీ ఆ ఏ పంట అయినా ఎంతో కొంత నష్టం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, ప్రభుత్వ పాలసీ ఉంటుంది కదా. అందుకే ఏ పంట అయినా నష్టం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, ప్రభుత్వ పాలసీ. అందుకే ప్రభుత్వ పాలసీలో ఎక్కడ రాష్ట్రం మొత్తంలో ఏ జిల్లాలో ఏ పంటలకు అనుకూలమైనటువంటి భూసారం ఉంది, మొదట భూసార పరీక్షలు తీసుకోవాలి, ఏ పంటకు అనుకూలమైంది ఉంది. రెండోది ఏ పంటలు పండించితే ఇక్కడి ప్రజలకు అవసరం ఉంది, డిమాండ్కి తగ్గ సప్లై ఉండాలి. ఇక్కడ ప్రజలకి
అవసరం లేని దాన్ని కొత్త దాన్ని నువ్వు పండించినావు అనుకో, ఇక్కడ గోధుమలు పండించినావు అనుకో ఉపయోగం లేదు. అట్లా ఇక్కడి ప్రజలకి అవసరం. ఇప్పుడు మనకు లోటు ఏమున్నది? ఇప్పుడు మనం దిగుమతి చేసుకునేది పప్పు దినుసులు దిగుమతి చేసుకుంటాను, నూనెలు దిగుమతి చేసుకుంటాను, పాలు. రైతులకు ఒకప్పుడు పాడి పంట కలిపి ఉండేది. ఇప్పుడు పాడి పరిశ్రమ దెబ్బతిన్నది, మొత్తం యాంత్రీకరణ వచ్చింది. పాలు మనం పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి వెళ్ళి లక్షల లీటర్లు దిగుమతి చేసుకుంటాను, మహారాష్ట్ర నుంచి వెళ్ళి దిగుమతి చేసుకునే పరిస్థితి. ఇలా మాంసాన్ని దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మన హైదరాబాద్ జియాగూడ చెంచర్ల మార్కెట్కి పోతే గొర్రెలు మేకలు మొత్తం మధ్యప్రదేశ్ రాజస్థాన్కి సంబంధించినవి వస్తున్నాయి ఇంకా కూడా. ఇట్లాంటివి ఉన్నాయి. అంటే మన అవసరాలకి తగ్గట్టుగా ప్రణాళిక ఉండాలి. అదేవిధంగా అక్కడ భూసారానికి తగ్గట్టుగా ఆ పంటలు వేసేటట్టు రైతుల్ని ప్రోత్సహించాలి. వాళ్ళకి పండించిన పంటకి సరైన సమయంలో సరైన ధర, గిట్టుబాటు ధర కల్పించే అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. అట్లా ప్రణాళిక ప్రకారం చేసినప్పుడు రైతు లాభపడతాడు, వ్యవసాయ రంగం అభివృద్ధిలో ఉంటుంది, మిగతా రాష్ట్రాల కంటే అడ్వాన్స్ అవుతుంది. అంతే తప్ప గంపగుత్తగా రైతులు వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. రైతులకి ఒక పక్క రైతు వేస్తానంటే నేను వేస్తా అనుకుంటాడు, ఇది పోతారు. కానీ అవసరం ఏంది, అనవసరం ఏంది, ఎంత వాడాలి, ఏది ఎంత వాడాలని అవగాహన కల్పించాలి కదా ప్రభుత్వం నుంచి. రైతులందరూ వరి వేస్తాను, వరి వేయొద్దు అని నువ్వు డామినేట్ చేసి చెప్తే రైతు వినడు. కానీ రైతుకు వరి కంటే నేను మెరుగైంది నేను కందేసుకుంటే నాకు లాభం ఉన్నది, అదనపు ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు రైతులు ఆటోమేటిక్గా పంట మార్పిడి వాళ్ళే చేసుకుంటా అంటారు. కొన్నిసార్లు పత్తి వేసిన పంటలోనే ఎండాకాలం పత్తి తీయగానే వెంటనే ఆ ప్లేస్లో మొక్కజొన్న వేస్తూ అంటారు కొంతమంది రైతులు. ఎందుకు వేస్తారు? మొక్కజొన్న కాకుండా పల్లి సేనగ కూడా వేయచ్చు, వేరుశనగ కూడా వేయచ్చు. కానీ వేరుశనగ వేస్తే మొక్కజొన్న కంటే అంత పెట్టుబడి ఎక్కువ కావాలి, శ్రమ ఎక్కువ, దానికి తగ్గట్టుగా లేదు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ అవగాహన ప్రభుత్వానికి కల్పించాలి, ప్రజలకు ప్రభుత్వం రైతాంగానికి కల్పించాలి. అప్పుడు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంటే రైతులకు ఉపయోగం జరుగుతుంది, ప్రభుత్వానికంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వం తక్షణమే రైతుల విషయంలో దేనిపైన దృష్టి పెట్టాలట? తక్షణం దృష్టి పెట్టాల్సింది ఒక సరైన ప్రణాళిక, పంటల మార్పిడి సిస్టాన్ని తీసుకురావాలి. అదేవిధంగా మీరిచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీ ప్రకారం అన్ని రకాల పంటలకి సరైన గిట్టుబాటు ధర కల్పించాలి, ఇన్ టైంలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మీరన్న రుణమాఫీ ఏదైతే ఉందో మిగతా 40% రుణమాఫీ పెండింగ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలి. అట్లాగే ఇన్సూరెన్స్, పంట బీమా చేస్తామన్నారు, ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రధానమంత్రి ఫసల్ బీమాకు లింక్ చేస్తామన్నారు, ఈ రోజుకి లింక్ చేయలేదు. ఉపయోగించుకోవాలి కదా, లింక్ చేయాలి. రైతులకు నష్టం జరిగినప్పుడు దాన్ని యూటిలైజ్ చేయాలి. ఈ రకమైన ప్రణాళిక మీరు ఇచ్చిన హామీలే, కొత్తవి కూడా కావు. కొత్తవి అనేది ఇంకా వేరుభాగం. కొత్త ఇప్పుడు కోతులు లేకుండా చేయాలి, ఓ కొత్త డిమాండ్. వాళ్ళు ఏమో హామీ ఇవ్వలే, అవును, కానీ ప్రజల నుంచి ఆ డిమాండ్ వస్తుంది రేపు భవిష్యత్తులో. అట్లాంటివి వేరుభాగం. నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చినా ఉపయోగం జరుగుతుంది. ఆ రకంగా చేయాలనేది నేను చెప్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ. తెలంగాణలో వ్యవసాయ రంగం ముందున్న సవాళ్ళు, వాటికి ప్రభుత్వము ఏ పరిష్కార మార్గాలను చూపించాలనే అంశాలపైన వారి సూచనలు, సలహాలు ఇవి. థ్యాంక్ యూ.